నా పేరు ముద్దం శ్రీనివాస్ యాదవ్, బీఎన్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. రోజు పేపర్లో, మన ఈనాడు పేపర్లో ప్రధానంగా ఒక వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గోదావరి మరియు కృష్ణా జలాలపైన ఒకరోజు కాకపోతే 2 రోజులు అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నట్లుగా ఒక ప్రధానమైన ఒక వార్త కనిపిస్తూ ఉంది. దీనిపైన బీఎన్ఎస్ పార్టీ అభిప్రాయం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు గోదావరి కృష్ణా జలాలపైన అసెంబ్లీలో చర్చ చేస్తూ ఉన్నారు. అసలు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి? ఎవరికైనా ఉన్నాయా? ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రెడ్డిలకు మరియు వెలుమతురులకు మాత్రమే కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉన్నటువంటి సందర్భం ఉన్నది. మీ పొలాలకు నీరు పంపించుకునేదానికి ఈ కృష్ణా గోదావరి జలాలపైన చర్చాకారం ఉంటున్నారు. అది కాదు చర్చ చేయాల్సింది. మొత్తం భూములన్నీ కూడా రెడ్డిల దగ్గరనే, వెలమ కులాల దగ్గరనే ఎందుకున్నాయి ఇన్ని భూములు? ఒక ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర వందల ఎకరాలు ఎందుకు లేవు? ఇదే ఆలోచన చేయాలా. ఆనాడు కారణములతోన, ఆనాడు బ్రాహ్మిన్స్ చేతి లోపల మొత్తం భూ వ్యవస్థ మొత్తం ఉన్నది. ఆ రోజు వాళ్ళ పక్షాన చేరి రెడ్డి వెలమ దొరలు ఒక్కొక్కరు కొన్ని వేల ఎకరాలు రాయించుకొని వాళ్ళకి ఏదో పన్ను కట్టిస్తామనో ఏదో చెప్పేసి ఆ రకంగా కొన్ని వేల ఎకరాలు మీ ఆధీనంలో ఉన్నాయి. ముందు ఆ ఎకరాలు పంచండి, ఆ వందల ఎకరాలు, ఆ వేల ఎకరాలు పేదలకు పంచండి. తర్వాత చూద్దాం. మా ఎస్సీ ఎస్టీ బీసీ దగ్గర కనీసం ఒక 50 ఎకరాల పొలాలు ఉండవు, 10 ఎకరాల మించి పొలం ఉండదు. కానీ కృష్ణా గోదావరి జలాల మీద మీరు చర్చ పెడతా ఉన్నారు. ఆ చర్చలన్నీ కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ రకంగా కూడా ఉపయోగపడవని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీ రాజకీయ కబ్బం కోసం ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా. పద్దెనిమిది నెలల పాలన గోల్డెన్ పీరియడ్స్ అంట. ఒక్కసారి గ్రామాల్లోకి రండి, ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను వెళ్ళండి. పోలీస్ బందోబస్తు లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 119 స్థానాల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను కలవండి. నేరుగా మీరు చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం అని చెప్పారు, మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు అయినటువంటి సందర్భం లేదు. ఒక ఫ్రీ బస్ అని చెప్తూ ఉన్నారు. అది నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద చెత్త స్కీమ్ అనుకుంటాను నేను. 3 లక్షలకు పైన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినామని చెప్పేసి మంత్రి మళ్ళీ పొంగులేటి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ కార్యకర్తలకు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు ఈ రాష్ట్రం లోపల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నటువంటి వార్తలు చాలా కోకొలుగా వస్తున్నాయి రోజు పేపర్లో. ఇది నిజమైనటువంటి లబ్ధిదారులకు, నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు రాలే. ఉన్నవానికి ఇల్లు, వానికే ఇందిరమ్మ ఇల్లు, వాటిపైన బిల్లులు చేసి దాంట్లో మళ్ళీ అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా మాకు వార్త వస్తూ ఉన్నాయి. ఇది బంద్ చేసుకోవాలి. ఇట్లా చేసినందుకే మేము బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపించాల్సి వచ్చింది. మళ్ళీ మేము అట్లనే చేస్తామంటే మళ్ళీ రాయిదేళ్ళ తర్వాత మళ్ళీ మీరు కూడా కనుమరుగవుతారు. అందుకోసమే చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు, మన బహుజన రాజ్యం వస్తేనే మన బాధలన్నీ తీరుతవి, బహుజన రాజ్యంలోనే అన్నీ సాధికారికం అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక విషయానికి వస్తే, అన్నీ ఎక్కొట్టి పండగ చేసుకుంటారా అని చెప్తున్నారు కేటీఆర్. అసలు ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలు మాట్లాడే రైట్సే లేవు. ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఖాళీ చిప్పని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందులు పెడితే ఆ రకమైనటువంటి వాళ్ళకు పాలన చేద్దామన్నా కూడా నిధులు లేవు. ఏదైనా పథకం అన్నా మంచిగా అమలు చేశారా అంటే అది సరిగా లేదు. వాళ్ళు ఆ రకంగా డబ్బులు వృధా చేస్తూ ఉన్నారు. ఏదైనా అంటే బీఆర్ఎస్ పార్టీకి పోటీగా స్టేట్మెంట్ ఇచ్చుకోవడము, అసెంబ్లీలో చర్చ చేసుకోవడము. ఆ కేసీఆర్ ఏమో అసెంబ్లీకే రాడు. ఎందుకు ఇంకా ఆయనకి ఎమ్మెల్యే ఎందుకు, ఆ జీతం ఎందుకు, అంత హంగార పాటలు ఎందుకు? కాబట్టి ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా.
ముఖ్యంగా ప్రధానంగా వచ్చినటువంటి వార్తల్లో అసెంబ్లీలో చర్చిద్దామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అసెంబ్లీలో చర్చ చేయాల్సింది మీరు ఆ కేసీఆర్ కాదు. మాకు రావాల్సినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతే ఉన్నదో భూములు పంచేయండి. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అసలు తెలంగాణ ఉద్యమం అనేది మీ పొలాలకు పంట నీరు పండించుకునే దానికి నీళ్ళ అవసరానికి ఉన్నందుకు ఆనాడు ఉద్యమం అని చెప్పేసి ఉద్యమం బూటకంలో తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టి అనేక మంది మా ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాణాలను దాదాపు 1200 మంది పైన మా పిల్లలు చనిపోయారు. ఏమైంది? ఈ తెలంగాణ మళ్ళీ దొరల చేతిలో పోయింది. ఇప్పుడు రెడ్ల చేతిలో ఉంది. మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డికి కరెక్ట్ కాదంటే మళ్ళీ వేలమద్దుల కేసీఆర్ కోట్లేదామంటారు. అంతే తప్ప మన రాజ్యాన్ని తెచ్చుకుందామని సోయి లేదు. అందుకోసమే ఎస్సీ ఎస్టీ బీసీలను చైతన్యం చేసేదానికే మేము బహుజన్ నిర్మాణ సమితి BNS పార్టీని ఎస్టాబ్లిష్ చేసినాం. రానున్న రోజుల్లో మా పార్టీ రాష్ట్రం అంతా కూడా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తాం. ఆ రకంగా తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.